హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేవింగ్స్ అండ్ క్యూటీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను. అండ్ నా వీడియోస్ అనేవి రెగ్యులర్గా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. దిస్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ స్కూల్ డే ఇన్ మై లైఫ్. అండ్ నాకు నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది. 1 to 3 hours ఉందన్నమాట మళ్ళీ నేను లెగడానికి. ఈ 1 to 3 hours పడుకొని మళ్ళీ మార్నింగ్ నేను లెగలేనేమో, అండ్ లంచ్ బాక్స్ అంతా లేట్ అయిపోతుంది కదా, ఆ నిద్ర నాకు సరిపోదు పక్కా ఫర్ షూర్. సో ఎందుకులే అని చెప్పేసి ముందైతే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని పడుకుందాము. కిట్టు అన్న రెడీ చేసి పంపిస్తాడు కదా అన్నట్టు నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. అండ్ వచ్చేసి ఫస్ట్ అయితే కిచెన్ లైట్గా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. అసలు ఎర్లీ మార్నింగ్ క్లీన్ కిచెన్లోకి వచ్చి వంట చేస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకైతే. అండ్ మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను చాలా. సో నేనైతే జనరల్గా చిన్న చిన్నవి అయితే ఫాలో అవుతాను. మీ దగ్గర ఏమైనా మంచి టిప్స్ ఉన్నాయంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే అది నా లైఫ్ స్టైల్కి సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను అనమాట. సో నాతో అయితే షేర్ చేయండి మీరు. బేసిక్గా కొంచెం లేజీగా ఫీల్ అయ్యి ఆ రోజు నేను ఏం చేయకుండా పడుకున్నాను అనుకోండి, ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ రాగానే నాకు అంత పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాకు ప్రొడక్టివ్గా కూడా అనిపించదు. కానీ అట్లీస్ట్ ఒక 10 to 15 minutes తీసుకొని కొంచెం కిచెన్ లివింగ్ ఏరియా వర్క్ అన్నా నేను కొంచెం క్లీన్ చేసుకొని పడుకొని వెళ్ళాను అనుకోండి, ఆ నెక్స్ట్ రోజు నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ నేను కొంచెం బాగా ఫంక్షన్ కూడా చేయగలను. సో అందుకని అట్లీస్ట్ నేను క్లీన్ అయితే చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఆ రెసిపీ పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారనమాట, బొద్దుగా కూడా అవుతారు ఆ రెసిపీకి అయితే. ఒకసారి అయితే ఆ రెసిపీ ట్రై చేయండి. ఇది వెరీ సింపుల్ రెసిపీ, మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీ, బట్ చిన్న చేంజ్ ఉందన్నమాట. ఆ చిన్న చేంజ్ ఫాలో అవ్వడం వల్ల అండ్ రెసిపీలో చాలా చేంజ్, టేస్ట్లో ఫ్లేవర్లో కూడా చాలా చేంజ్ వస్తుంది. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు పాలకూర మొత్తం కట్ చేసేసుకున్నాను. మొత్తం క్లీన్గా ఒక్కొక్కటి తీసుకొని, గడ్డి అవన్నీ వస్తాయి కదా అవన్నీ లేకుండా క్లీన్గా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ పెట్టుకున్నాను నేను పక్కన. ఆ సాల్ట్ వాటర్కి అయితే యాడ్ చేసుకున్నాను ఇదంతా. రోజు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళడమేమో, లంచ్ బాక్స్ పెట్టడమేమో, ఇవన్నీ ఏమో కానీ మీకు అనిపిస్తుందా అసలు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నట్లేదు, మనం స్కూల్కి వెళ్తున్నట్టుందని? నాకైతే అలానే అనిపిస్తుంది. వాళ్ళకి బాక్స్ పెట్టడమేమో కానీ రోజు నేను స్కూల్కి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతాను అనమాట. డైలీ వాళ్ళతో పాటు లెగడము, వాళ్ళని రెడీ చేయడము ఇవన్నీ. బట్ కిట్టు నాకు చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ నేను వంట చేస్తే తను పిల్లల్ని రెడీ చేస్తారు, అండ్ తను పిల్లల్ని రెడీ చేస్తే నేను వంట చేస్తాను అనమాట. సో వీ ట్రై టు బ్యాలెన్స్ దట్ వే. బట్ ఎవ్రీడే నాకైతే అసలు నాకు స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ లిటరలీ అప్పుడప్పుడు అయితే అబ్బా నేను చెయ్యాలనిపించింది అనమాట. కొన్నిసార్లు అయితే అనిపించింది అసలు ఈ వంట ఇవన్నీ వదిలేసి, ఒక వర్క్ ఇవన్నీ వదిలేసి ఒక 10 days అలా, 1 week to 10 days అలా బయటకు వెళ్ళిపోయి ఒక్కదానే హాయిగా ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఈ వంట ఇవన్నీ చేసే పని లేకుండా ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలాంటి ఆప్షన్ అయితే ఉండదు. పక్కా ఒక 2-3 days అయితే పక్కా రిలాక్స్ అవ్వచ్చు కానీ, బట్ 1 week 10 days అయితే మా పిల్లలు ఉంటారేమో కానీ నేనైతే ఉండలేను. చూద్దాం ఈ సమ్మర్ హాలిడేస్కి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాను అనమాట మా పిల్లలిద్దరిని. చూడాలి, ఆల్రెడీ ఒక 2 times అలా ట్రై చేసాం. బట్ ఇద్దరు ఉన్నారు బాగానే. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, బాగా వేడిగా ఉంటుంది, ఉంటారా ఉండరా అన్న ఒక థాట్ అయితే ఉందన్నమాట. ఎనీవేస్ చూద్దాం ఏమైందో. సో బ్యాక్ టు అవర్ రెసిపీ. నేనైతే అది పప్పు నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసుకొని మీరు చూసారు కదా రెసిపీ, ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను రెసిపీ వీడియోలోనే. సో ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసుకొని కొంచెం గీ వేసుకొని, ఆ గీలో ఈ పప్పు కొంచెం బాగా కుక్ అంటే కొంచెం లైట్గా ఫ్రై అయ్యి, ఆ అరోమా వచ్చింది కదా, అది వచ్చే వరకు కొంచెం ఫ్రై చేపించి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం కారం, గ్రీన్ చిల్లీస్, పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి. పాలకూర వేసుకుంటున్నాం కాబట్టి టొమాటోస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ మీకు పులుపు ఇష్టము అంటే కొంచెం చింతపండు వేసుకోండి. పులుపు ఇష్టం లేదు మేము వేసుకోము అంటే యూ కెన్ స్కిప్ దాట్. అండ్ జస్ట్ మామూలుగా ఉప్పు కారం ఇవి మాత్రం వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోండి. ఒక 2 to 3 విజిల్స్ వస్తే చాలు, మంచిగా కుక్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం ఒక 10 to 15 minutes నానబెట్టుకుంటాం కదా, అంత టైం అయితే పట్టదు, ఈజీగానే కుక్ అయిపోతుంది అనమాట.
కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం ఆనియన్స్, తాలింపు కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ తీసుకొని అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. నేనైతే ఈ పాలకూర, తోటకూర, ఈవెన్ ఆనియన్స్, టొమాటోస్ అన్నీ కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. ఎందుకంటే మా పిల్లలు బాగా పిక్కీ ఈటర్స్. ఏం పెట్టినా సరే అది ఉంది, ఇది ఉంది, అది తీయలేదు, ఇది తీయలేదు అంటారనమాట. అందుకనే నేను చాలా చిన్నగా కట్ చేస్తాను. సో దట్ వాళ్ళకి ఆప్షన్ కూడా ఉండదనమాట. నోరు మూసుకొని తినాలన్నమాట. ఎలా అయినా సరే మళ్ళీ తినకపోతే టీచర్ ఏమన్నా అంటారేమో, లేకపోతే ఇంటికెళ్తే మమ్మీ ఏమన్నా అంటారేమో అన్న భయంతో అన్నా సరే ఏమి మాట్లాడకుండా బాక్స్ అయితే ఫినిష్ చేస్తారు. బేసిక్‌గా పిల్లలకి ఫుడ్ గురించి అండ్ ఫుడ్‌తో వాళ్ళ రిలేషన్‌షిప్ ఉంటుంది కదా! ఒక హెల్తీ రిలేషన్‌షిప్ అనేది చిన్నప్పటి నుంచే ఉండాలనమాట. మనము చిన్నప్పటి నుంచి ఆ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళలో బిల్డ్ చేయలేదనుకోండి, పెద్ద అయిన తర్వాత చాలా పిక్కీ ఈటర్స్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం బాగా విసిగిస్తారు కూడా ఏం తినాలన్నా సరే. బేసిక్‌గా మా పిల్లలతో అదే అయింది. మా పిల్లలిద్దరు కూడా చిన్నప్పుడు బేసిక్‌గా బాగానే తినేవాళ్ళు. మా బాబు అయితే బాగానే తినేవాడు. మా పాప పాప కూడా బాగానే తినేది కానీ చిన్నప్పుడు ఫుడ్స్ అయితే ట్రై చేసేది కానీ యాజ్ టైమ్ గోస్ ఏంటి పెరిగే కొద్దీ షీ ఫర్ సమ్ రీజన్ తనకి అంత ఫుడ్స్ తినడం ఇవన్నీ చాలా తగ్గించేసిందనమాట. మరి ఎందుకు తనకి ఫుడ్ అంటే అంత ఇష్టం లేకుండా అయిపోయిందో నాకైతే తెలీదు. బాగా పిక్కీ అయిపోయిందనమాట. సేమ్ మా బాబు కూడా పెద్దయ్యే కొద్దీ ఫుడ్ విషయంలో అలానే స్టార్ట్ చేశాడు. ఇంకా అలా చేయడం వాళ్ళ అన్నయ్యని చూసి తిని కూడా నేర్చుకోవడం ఇలా మొత్తం అయిపోయింది. అండ్ ఇలా అయిపోయేసరికి పాపం ఇప్పుడు కొంచెం ట్రాక్‌లో పడ్డారు. ఒక 1-3 ఇయర్స్ మధ్యలో మేము చాలా స్ట్రగుల్ అవ్వాల్సికొచ్చింది. ఇప్పుడు రైట్ నౌ ఫ్రమ్ ద లాస్ట్ 1 ఇయర్, 1 to 1.5 ఇయర్ నౌ దే ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనమాట. వెజిటబుల్స్ అన్నీ తింటారు. అన్నీ తింటారనమాట ఇప్పుడు. తింటారు అండ్ ఎక్కువైతే విసిగిచ్చారు మమ్మల్ని. ఎక్కువ క్రాంకీ అయితే అవ్వరు. అట్‌లీస్ట్ ఇంట్లో వీక్‌లో 2-3 డేస్ మాత్రం సాంబార్, పప్పు ఇలాంటివి చేయాలనమాట వాళ్ళకి. అప్పుడే బాగా తింటారు. అదే మనము గిల్టీగా చెయ్యలేదు, ఎందుకు ఇలా తింటున్నారు అని గిల్టీగా ఫీల్ అయ్యే బదులు ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ కదండి. మనము ఇప్పుడైనా సరే స్టార్ట్ చేస్తే అట్‌లీస్ట్ వాళ్ళ టీనేజ్‌కి వచ్చే లోపైనా సరే వాళ్ళకి ఆ హెల్తీ రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ అయితే మనకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి బోన్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ కూడా బాగా అవుతాయి. సో అందుకని నేనైతే మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఎంత విసిగిచ్చినా సరే నేనైతే నా సైడ్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఈలోపు మన పప్పు కూడా అయిపోయిందనమాట. విజిల్స్ వచ్చేసాయి. నేను పప్పు చూసారా? సో నేను పాలకూర పప్పు విజిల్స్ వేయలేదు. 3 విజిల్స్ వచ్చాక తీసేసి అందులోనే మనం కట్ చేసుకున్న పప్పు వేసేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేశాను. కుక్ చేసి దాని తర్వాత తాలింపు అయితే వేసేసుకున్నాను. నేను పర్టికులర్‌గా తాలింపులో ఇది వేయాలి, అది వేయాలి అని చెప్పట్లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా తాలింపు. అందుకని నేను పర్టికులర్‌గా వర్డ్ టు వర్డ్ చెప్పట్లేదు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కన్నా స్నాక్స్ కన్నా ఆమ్లెట్ పెడదామని చెప్పేసి ఆమ్లెట్ కూడా పక్కన బీట్ చేసి అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ నాకు పాలకూర అందులో కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. సో మిగిలిపోయిన పాలకూర ఇందులో వేసేసాను అనమాట. ఇందులో వేసేసి ఇదే ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇలాంటి ఎగ్స్ ఇలాంటివన్నీ పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా! సో ఇలాంటి వాటిల్లో మనం ఇలాంటివి చిన్న చిన్నవి ఫైబర్ కంటెంట్ ఉన్నవి ఇలాంటివి వేస్తే ఏమవుతుందంటే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. ఎలాగో వాళ్ళకి ఎగ్స్ ఇష్టం కాబట్టి ఇవి అంత పట్టించుకోరనమాట, తినేస్తారు. కాకపోతే కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం విసిగిస్తారు. అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి. మనం గ్రాడ్యువల్‌గా పెట్టడం ఒక్కసారి, 2 సార్లు రిజెక్ట్ చేస్తారు. థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ నుంచి మెల్లగా తింటూ ఉంటారనమాట. కొంచెం కొంచెంగా తినడం స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్‌గా వాళ్ళు ఇంకా అలవాటైపోతుంది. కొన్ని మంత్స్‌కి, డేస్‌కి వాళ్ళకి అలవాటైపోతుంది. అండ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను నేను. బ్రేక్ఫాస్ట్‌లో ఇది ప్యాన్ కేక్స్ వేసానండి నేను. ప్యాన్ కేక్స్ అంటే చపాతీ పిండి ఉంటుంది కదా, అందులో కొంచెం బ్రౌన్ షుగర్ వేసి అండ్ కొంచెం లైట్‌గా సిన్నమన్ పౌడర్ వేసి ప్యాన్ కేక్స్ వేసాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వెరీ వెరీ క్విక్ అండ్ సింపుల్ రెసిపీ అనమాట. మీరు ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా. మీకు నచ్చితే
నాకు చెప్పండి. అండ్ ఇదైతే చాలా ఎవ్రీ టైం ఎప్పుడు బిజీగా ఉన్నా, ఎప్పుడన్నా సరే చపాతీ పిండి ఎప్పుడు రెగ్యులర్‌గా ఉంటుంది కదా! సో, ఇదైతే నేను వాళ్ళకి చేసి పెట్టేసాను. కొంచెం చపాతీ పిండి కదా! కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి. అండ్ వాళ్ళకి ఇది చపాతీ కూడా మంచిగా కలిపి పెట్టేసాననమాట. సో, నేను ఆ తర్వాత మంచిగా పడుకున్నాను. అవన్నీ రెడీ చేసేసి వాళ్ళని లేపి మా హస్బెండ్‌కి చెప్పి నేను పడుకుంటున్నానని చెప్పి వాళ్ళకైతే అవన్నీ ఇచ్చేసాను. అండ్ ఆ రోజు పులిహోర కూడా చేశాను ఆ రోజు. సో, అలా పులిహోర, పప్పు and omelette for lunch. So that's all for today, and if you like this video, don't forget to like, share and subscribe, and I'll see you all in my next video. Thank you everybody. Bye bye. See you.